హాయ్ అండి. నమస్తే అందరికీ. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనము తెలుసుకోబోయే రెసిపీ మామిడికాయ పులిహోర. ఏదైనా పండగలొస్తే మనము ముందుగా ఆలోచించేది మనకి నోరూరించే వంటకం ఒకటి పులిహోర. కాబట్టి ఈ పులిహోరని ఎన్ని రకాలుగా చేసుకున్నా మనకి ఎప్పుడూ కొత్తదనంగానే అనిపిస్తుంది. కాబట్టి ఇవాళ మనము మామిడికాయ పులిహోర గురించి తెలుసుకుందామండి. చూడండి గుమగులాడుతూ ఎలా కనబడుతుందో చాలా బాగుంది కదా! చూస్తుంటేనే నోరూరుతుంది. కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా మనము పోపులో వేసుకుంటే ఇలా మనము పులిహోరతో పాటుగా కొరుక్కొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆలస్యం ఎందుకండి, ఎలా చేయాలో మనము తెలుసుకుందాము. ముందుగా మనము మామిడికాయలు తీసుకొని నేనైతే చిన్న సైజు మామిడికాయలు ఒక 3 తీసుకున్నానండి. అవి తురిమి పెట్టుకోవాలి. తర్వాత మనము బియ్యము అంటే కడిగి పెట్టుకున్న తర్వాత అన్నం అనేది వండుకోవాలి కదా! కాబట్టి నేనైతే 2:30 గ్లాసులు తీసుకుంటున్నాను. అంటే అరకిలో పైన కొంచెం, కొంచెం ఎక్కువనమాట. అలా తీసుకొని మనము కడిగేసుకొని స్టవ్ మీద అన్నం అనేది వండుకోవాలి ఫస్టు. చూస్తారు కదా! నేనైతే 2:30 గ్లాసులు పోసాను. ఒక 5, 6 ఇంట్లో ఉంటే తినొచ్చండి ఖచ్చితంగా. కాబట్టి మనం ఇలా పెట్టుకొని అన్నము వండుకోవాలి. కొంచెం అన్నం అనేది మనము నేనైతే అత్తెసరే పెట్టుకున్నాను అండి. అంటే గంజి వార్పకుండా అన్నం వండుకునేలాగా పెట్టుకున్నాను. అంటే గంజి వార్పకుండా మనం చేసుకోవాలి. అలాగే పలుకుగా ఉండాలి కొంచెం అన్నం అనేది మెత్తగా కాకుండా ఉండాలి. ఎందుకంటే పులిహోర మనకి బాగొస్తుందనమాట. చూడండి అన్నం ఉడికిపోయింది. కాబట్టి ఇలా మనము కొంచెం పలుకుంటట్టుగా చూసుకొని అత్తెసరే నేను పెట్టాను. ఇలా అన్నం అనేది మనం ఒక బేసిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి మొత్తము. వేసుకున్న తర్వాత దాంట్లో మనము ఏమేమి వేయాలంటే కొంచెం కరివేపాకు మనం తుంచి పెట్టుకున్నది వేసుకోవాలండి. ఉప్పు సరిపడా వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్‌లు నిండా వేసిన తర్వాత మళ్ళీ ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే మామిడికాయ అనేది పులుపు ఉంటుంది కదండీ! కాబట్టి మనకి ఉప్పు కొంచెం పడుతుంది. సరిపోతుంది. సరిపోయింది కూడా. కావాలంటే మీరు కూడా కొంచెం తక్కువ వేసుకొని తర్వాత కావాలంటే కలుపుకోండి. నేనైతే సరిపడా వేశాను. కొంచెం పసుపు నేనైతే పట్టించిందే వేస్తానని చెప్పాను కదా! పసుపు కొమ్ములు తెచ్చుకొని పట్టించుకుంటాను. మెంతిపిండి కొంచెం వేస్తే టేస్టీగా ఉంటుందండి. చూసాను కదా! ఇందాక చెప్పాను నేను కరివేపాకు తుంచుకొని పెట్టుకుంది వేసుకోవాలని. కాబట్టి అది వేసుకోవాలి. చూడండి మామిడికాయ తురిమి పెట్టుకుంది. 3 కాయలని చెప్పాను కదా నేను. చిన్న సైజు కాయలు చూడండి. ఆ టెంకాయ చూస్తే ఇంతే ఉంది. కానీ పులుపు మాత్రం చాలా బాగుందండి. కొంచెము పచ్చి నూనె వేసుకోవాలి. కాగబెట్టకుండా ఉన్న పచ్చి నూనె వేసుకోవాలి. ఎందుకంటే పొడి పొడిలాడుతుంది అన్నం అనేది. మనం పొడిగా తీసినా గానీ ఇంకా పొడి పొడిలాడుకుంటూ అంటకుండా వస్తుందనమాట అన్నం అనేది. కాబట్టి పులిహోర మనకి చాలా రుచిగా ఉంటుంది. విడివిడిగా కనబడుతుంది. ఇది మొత్తం కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా! వేడిగా ఉంది కాబట్టి పొగలొస్తున్నాయి. ఇది ఇట్లా వేడి మీదనే కలుపుకున్నా పర్లేదు. కొంచెం చల్లారిన తర్వాత కలుపుకున్నా పర్లేదు. చేత్తో కలుపుకుంటే ఉండలు ఏమన్నా ఉంటే గనక అవి కూడా మనకి కలిసిపోతాయి అన్నంలో. కాబట్టి కొంచెం చెయ్యి పెట్టి కూడా కలుపుకోవచ్చు. చూడండి ఇలా కలర్‌ఫుల్‌గా కనబడుతుంది కదా! ఇప్పుడు మనం ఏం చేయాలంటే పోపు వేసుకోవాలి. పోపు దినుసులు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సరిపడా శనగనూనె అయితే బాగుంటుంది. వేసుకొని పల్లీలు, అలాగే మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి కూడా కొంచెం ఘాటు పెట్టి వేయాలండి. ఎందుకంటే లేకపోతే చిటపటలాడి పైకి పేలి ఈ మొహం మీద పడతాయి. కాబట్టి కొంచెం చాకుతోటి ఘాటు పెట్టి అందులో వేసుకొని ఈ పోపులోనే మగ్గించి మనము ఈ అన్నంలో తింటుంటే చాలా రుచిగా ఉంటాయండి. కారం కూడా పెద్దగా అనిపియవు. అనిపించినా గానీ ఆ పులుపుతో పాటు తింటాం కాబట్టి మనకి చాలా రుచిగా అనిపిస్తుంది. మనకి రుచి కావాలంటే ఇంగువ కావాలి కదా! కాబట్టి తగినంత ఇంగువ కూడా మనం పోపులో వేసుకోవాలి. వీలైతే మీరు అన్నంలో కూడా కొంచెం వేసుకోవచ్చు. అప్పుడు మనకి రుచిగా ఉంటుంది పులిహోర అనేది. ఇవన్నీ వేగిన తర్వాత మనము అందులో కలుపుకుంటే ఇంక మామిడికాయ పులిహోర రెడీ అయినట్టే అండి. చూసారు కదా ఎంత ఈజీనో. కాబట్టి ప్రతి పండగకి మనకి కావాలంటే అప్పుడప్పుడు చింతపండు బోరు కొట్టింది అనిపిస్తే ఇలా మామిడికాయ పులిహోర కూడా మనం ట్రై చేయవచ్చు. చూస్తున్నారు కదా ఇవి వేగిపోతూనే ఉన్నాయి. కాబట్టి ఎర్రగా వేగిన తర్వాత మనము ఇంకా పులిహోర కలిపిన దాంట్లో ఈ ఉప్పు మిశ్రమం కలుపుకోవడమే. ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ అవ్వబోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏదైనా పండక్కి చూడండి కరివేపాకు అన్నీ వేసుకుంటేనే కదా మనకి రుచి అనేది తగులుతుంది. పండగలప్పుడు ఇలా చేసుకుంటే మనకి పిల్లలు, పెద్దలు అందరూ సంతోషంగా తింటారు. ఇంటి ఫుడ్ మనం తింటే మనకి ఆ ఫీలింగే వేరు కదండీ! ఎందుకంటే బయట ఫుడ్డు తిన్నా గానీ మనం డబ్బులు తెచ్చుకుంటే అయితుంది. ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇలా ఇంట్లో చేసుకుంటే చక్కగా సాంప్రదాయంగా ఉంటుంది వంటలు. మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది.
చూసారు కదండి, మామిడికాయ పులిహోర రెడీ అయింది. ఇలా చేసుకోవడమే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్త ఛానల్ నాది కాబట్టి వంటలు, సాంప్రదాయక వంటలు మీకు కావాలి అనుకుంటే మీరు ఇది చక్కగా చూసుకొని మీరు చేసుకోవచ్చు. నేను ఈజీ పర్పస్లో చెప్తున్నాను, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మీకు. కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోటే మనం చేసుకుంటే చాలా చక్కగా బాగుంటుంది మామిడికాయ పులిహోర. ఇదండి మరి, చూసాం కదా మామిడికాయ పులిహోర.